కోవిడ్ విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో ముప్పు ముంచుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చాప కింద నీరులా ఈ ప్రాణాంతక వ్యాధి అనేక దేశాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ తీవ్రత వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాకిస్తాన్ లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగు చూడడంతో భారత్ లో ఆందోళన మొదలైంది. WHO హెచ్చరికతో అలర్ట్ అయిన కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. మంకీపాక్స్ కేసులు బయటపడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. బాధితులకు చికిత్స కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ తరుణంలో అసలు మంకీపాక్స్ ఎక్కడ వెలుగు చూసింది, దీని లక్షణాలు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. మంకీపాక్స్ అంటే ఏమిటి? మంకీపాక్స్ అనేది స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందిన ఒక వైరల్ వ్యాధి. దీని వ్యాప్తి ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటుంది. 1958లో తొలిసారి కోతుల్లో ఈ వైరస్ గుర్తించడంతో మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970లో కాంగోలో తొలిసారి ఓ మనిషికి ఈ వైరస్ సోకింది. తర్వాత ఆఫ్రికా దేశాల్లో మారుమూల గ్రామాల్లో మాత్రమే ఈ వైరస్ కేసులు కనిపించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆఫ్రికా దేశమైన కాంగోలో 15,664 మంది ఈ వ్యాధి బారిన పడగా 548 మంది మరణించారు. బురుండి, కెన్యా, రువాండాతో సహా ఇతర దేశాలకు ఈ వైరస్ కేసులు వ్యాపించడంతో WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు వైరస్ సోకిన 1 నుంచి 21 రోజులు కనిపించి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువ.